వ్యవహారం ముదురుతోంది. తాడిపత్రి తగాదా తారస్థాయికి చేరేలా కనిపిస్తుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాంటి జేసీ ఇప్పుడు మాధవీలతతో పెట్టుకున్నారు. సినిమా యాక్ట్రెస్, బీజేపీ నాయకురాలు మాధవీలత మీద తాడిపత్రిలో జేసీ అనుచరులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైంది. ఆ కేసు వ్యవహారం ఇప్పుడు మాధవీలతకి ఆగ్రహాన్ని కలిగించింది. ఇప్పటికే మాధవీలత జేసీ ప్రభాకర్ రెడ్డి మీద హైదరాబాదులో ఫిర్యాదు చేశారు. హైదరాబాదులో మాధవీలత ఇచ్చినటువంటి ఫిర్యాదుతో జేసీ ప్రభాకర్ రెడ్డి మీద కూడా ఒక కేసు నమోదైంది. దానికి ప్రతీకారంగానే తాడిపత్రిలో మాధవీలత మీద కేసు నమోదు చేయించినట్టుగా ఆమె భావిస్తున్నారు. దాంతో వీళ్ళిద్దరి వ్యవహారం ముదురుతున్నట్టు కనిపిస్తుంది. ఇది వాస్తవానికి డిసెంబర్ 31 నాడు మొదలైంది. డిసెంబర్ 31 సందర్భంగా తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ ఆధ్వర్యంలో భారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు ఎవరూ పాల్గొనకండి, అది మన సంస్కృతికి సంప్రదాయానికి విరుద్ధం అంటూ మాధవీలత పిలుపిచ్చారు. మాధవీలత చేసినటువంటి ఆనాటి కామెంట్స్ మీద జేసీ ఘాటుగా స్పందించారు. ఆమె మీద వ్యక్తిగతంగా చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దాంతో మాధవీలత సీరియస్గా స్పందించారు. ఆ తర్వాత తన వ్యాఖ్యలకి జేసీ ప్రభాకర్ రెడ్డి సంజాయిషీ ఇచ్చుకున్నప్పటికి కూడా మాధవీలత తన మీద చేసినటువంటి వ్యాఖ్యలకు ఫిర్యాదు చేశారు. దాంతోపాటుగా మా అసోసియేషన్లో కూడా ఆమె కంప్లైంట్ ఇచ్చున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ స్పందించకపోయినప్పటికీ నేరుగా పోలీసులు మాత్రం స్పందించి జేసీ ప్రభాకర్ రెడ్డి మీద కేసు నమోదైతే జరిగింది. అది ప్రతీకారంగా మాధవీలత మీద తాడిపత్రిలో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్తో ఫిర్యాదు ఇప్పించి ఆమె మీద కేసు పెట్టించినటువంటి వైను ఇప్పుడు కలకలం రేపుతుంది. మాధవీలత నేరుగా బీజేపీ అధిష్టానానికి ఫిర్యాదు చేసింది. బీజేపీ అధిష్టానానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడితో పాటుగా అమిత్ షా సహా పలువురు నాయకులకి జేసీ ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలతో కూడినటువంటి క్లిప్పింగ్ని జత చేసి ఫిర్యాదు చేశారు. తన మీద ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి చెందిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ రీతిలో దాడి చేస్తున్నారంటూ బీజేపీ అధిష్టానానికి ఒక బీజేపీ నాయకురాలు ఫిర్యాదు చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. ఈ వ్యవహారం ఎటు ముదురుతుందోననేటువంటి చర్చ మొదలైంది. వాస్తవానికి మాధవీలత జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య ముదురుతున్నటువంటి వివాదాన్ని సర్దు చేసేందుకు టీడీపీ నాయకత్వం ప్రయత్నం చేసినట్టుగా ప్రచారం జరిగింది. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక్క అడుగు కూడా వెనక్కేయకుండా తన దాడిని కొనసాగించే ప్రయత్నంలో ఉన్నట్టుగా తాజా కేసు స్పష్టం చేస్తుంది. ఈసారి ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా తన అనుచరులతో ఫిర్యాదు ఇప్పించి తన టౌన్లో కేసు నమోదు చేయించి మాధవీలతని ఇరకాటంలో పెట్టించాలి అనేటువంటి ప్రయత్నంలో జేసీ ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీని మీదే ఇప్పుడు మాధవీలత ఘాటుగా స్పందించడంతో వ్యవహారం ఎటు మళ్ళుతుందోననేటువంటి చర్చ సాగుతుంది. ఇది ఎక్కడి వరకు దారితీస్తుందోననేటువంటి ఆసక్తిగా మారుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం బీజేపీలు ఉమ్మడిగా కలిసి సాగుతున్నటువంటి తరుణంలో ఇరు పార్టీల నేతల మధ్య మొదలైనటువంటి వ్యవహారం ముదిరితే ఎలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయో చూడాలి మరి.